ఓట్లు వచ్చినాయంటే లీడర్లు ఊళ్ళ చుట్టూ తిరుగుతారు. నాకు ఓటెయ్యుర్రి అని పబ్లిక్ ను కాళ్ళు చేతులు పట్టుకొని ఓట్లు అడుగుతుంటారు. ఆ టైంక గెలిచినాక సీన్ రివర్స్. అప్పుడు ఆపతుందని లీడర్ సాబ్ దగ్గరికి పోయిన పబ్లిక్ తిరిగి మళ్ళా వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. కానీ ఈ లీడర్ సాబ్ కాడ అట్లా ఉంటుందా? మరి సార్ రూల్ ఏందో అసలు సార్ ఎవల్లో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారు. ఇగో గీనే ఇప్పటిదానిక మా మంజుల చెప్పిన లీడర్ సాబు పేరు వీరేంద్ర కుమారు. పువ్వు పార్టీ తరపుకించి టిక్కంగాడల ఎంపీగా గెలిచి సెంటర్ల మంత్రి అయిండు. అయితే ఇప్పుడు సార్ ముచ్చట ఎందుకంటే సార్తో ఏదన్నా పని ఉందని వచ్చేటోళ్ళు పని చేయించుకొని పోవాలని అడగని ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని సార్ కాళ్ళు పట్టుకొని బదిలాడు చేతులు పట్టుకొని కాకా పట్టుడు అసలు చెయ్యొద్దట. ఏదన్నా పని మీద ఆయన ఇంటికి వచ్చేటోళ్ళు కాళ్ళు పట్టుకునే తందుకు చూడొద్దని ఇట్ట ఇంటి ముంగట బోర్డు పెట్టిండు మంత్రి సారు. పనుల మీద వచ్చేటోళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకోవద్దు, ఉత్తగొచ్చి అడిగితేనన్న పనులైతే గాని కాల్లో చేతిలో పట్టుకునే తందుకు చూస్తే మాత్రం ఆయంత పనులు కావని రాసుకొచ్చిండు కా బోర్డు మీద. ఎవరి పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకోడేంది? కాళ్ళు పట్టుకోవడం అంటే గౌరవం ఉంటది. అందుకనే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకోవద్దు అనేది సార్ ఉద్దేశం అట. ఇగట సార్లు కలిసేతందుకు వచ్చేటోళ్ళందరికీ ముందుగాలక బోర్డే కానొచ్చుడుతోని వచ్చిపోయేటోళ్ళంతా బోర్డును ఇచ్చంతరంగా చూసిపోతున్నారట. కానీ ఏ మాట కా మాట సార్ చెప్పింది కూడా వాజిబేనబ్బా. మరి చూడాలే సార్ పాలన ఎట్టెట్ట సాగుతుందో, సార్ దానికి అవసరానికి వచ్చేటోళ్ళ పనులు ఎట్టెట్ట తీరుతాయో అనేది రేపు